జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 26వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. పనులన్నీ వాయిదాల వారీగా జరుగుతూ ఉంటాయి. తప్పు ఎవరి వైపు ఉన్నా ఎవరు చేసినా ఈరోజు మాత్రం మీరు మాటలు పడాల్సి వస్తుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గతంలో చేసిన రుణాల తాలూకు ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. వ్యాపారస్తులు కావచ్చు మరియు ఉద్యోగస్తులు కావచ్చు, ఈ రోజున కాస్త ఓపికతో ఉండడం మంచిది. పుట్టింటి వాళ్ళ వలన కన్యా రాశి వారికి సంబంధించిన స్త్రీలకు ఏవైనా ఇబ్బందులు కలగవచ్చు. కొన్ని చర్చలు వివాదాలకు దారితీయవచ్చు. మొత్తం మీద ఈ రోజున కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలతోటి ముందుకు వెళ్ళడం మంచిది. ఈ రోజున మీ ప్లాన్ ప్రకారంగా పనులు జరగడం అనేది కష్టమే అవుతుంది. పైగా ఏ పని చేసినా కూడా టైం ఎక్కువ వృధా అవుతుంది. మీకు వచ్చే ఆలోచన ఒకటి, అవకాశం మరొకటి అన్న విధంగా ఉంటుంది. ఏది ఏమైనా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం మంచిది. ఈ రోజున మీరు ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. ఒత్తిడితో కూడుకున్న పనులు మిమ్మల్ని మరింత అయోమయంలో పడేస్తాయి. అందుకే ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంచెమైనా మంచి ఫలితం ఉండవచ్చు. ఈరోజు మీరు ప్లాన్ బి ప్రకారంగా ముందుకు వెళ్ళడం మంచిది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులు మీ పనులపైన మరింత దృష్టిని పెట్టాలి. ఏవైనా చర్చలు చేసేటప్పుడు, ఒప్పందాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బిజినెస్ డీల్స్ చేసేటప్పుడు ప్రతి అంశాన్ని చక్కగా సరిచూసుకోండి. కుటుంబపరంగా చికాకులు, వివాదాలు, గొడవలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ మాటలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద కన్యా రాశి వారు మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళడం అవసరం. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం స్వాతి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3:50 నుండి 4:30 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, అగ్రిమెంట్లకు, వాహనాల కొనుగోళ్లకు, రుణాలకు, స్నేహాలకు, పరిచయాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం సాధించడానికి ఒక నిరుపేద వ్యక్తికి భోజనం పెట్టండి. ఇలా ఒక వ్యక్తికి భోజనం పెట్టి మీ పనులను ప్రారంభం చేస్తే తప్పకుండా సక్సెస్ని పొందుతారు. ఈరోజు 4వ లక్ష్మీ వారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు లక్ష్మీదేవికి పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈసారి గురువారంతో కలిసి ఏకాదశి వచ్చింది కాబట్టి దీనిని జీవవార ఏకాదశి అంటారు. అదేవిధంగా ధనుర్మాస కృష్ణపక్షంలో వచ్చిన ఏకాదశిని సఫల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇంతటి ప్రత్యేకమైన ఈ రోజున శ్రీహరి నామాన్ని జపించడం, మీ ఆరోగ్య నియమాలకు అనుగుణంగా ఉపవాసం ఉండడం, ధ్యానం చేయడం, దాన ధర్మాలు చేయడం లాంటివి చేస్తే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈరోజు స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ రోజున మనమంతా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి.